హలో అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ చేయడానికి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. స్టోరీని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు స్టోరీ ఏంటంటే లారీ డ్రైవర్. నా పేరు రఘు. నేను గత 13 సంవత్సరాలుగా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. లాంగ్ డ్రైవింగ్, నైట్ డ్రైవింగ్ ఇవి కొత్తేమీ కాదు నాకు. ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి కూడా లోడ్స్ తీసుకెళ్తూ ఉంటా. ఒకరోజు మా యజమాని కాల్ చేసి, రఘు, బెంగళూరు వరకు సరుకులు తీసుకెళ్ళాలి, సాయంత్రం 5:30 కల్లా లారీ గోడౌన్లో పెట్టు, సరుకులు లోడ్ చేయడానికి అని చెప్పారు. కొన్నిసార్లు ఇలాంటి గూడ్స్ డెలివరీ కూడా నడుపుతుంటాను. ఇది నాకు తెలిసిన పనే. కానీ ఓ రోజు ఆ మార్గమే నన్ను మరణానికి దగ్గరగా తీసుకెళ్తుందని అనుకోలేదు. ఆ రోజు రాత్రి కూడా సాధారణంగానే మొదలైంది. 11 గంటలకు చిత్తూరు నుంచి బయలుదేరాను. నా లారీలో ఒక కొత్త క్లీనర్ జాయిన్ అయ్యాడు, గణేష్. నిస్సహాయంగా ఉన్న ఆ కుర్రాడిని ఓ మిత్రుడి ఒత్తిడితో పనిలో తీసుకున్నా. అతని కుటుంబ పరిస్థితులు అంతగా బాగాలేవని నా ఫ్రెండ్ చెప్పడంతో జాబ్లో తీసుకున్నా. చిన్న కుర్రాడే, ఒక 21 years ఉంటాడు. నమ్మకస్తుడే అని చెప్పి అతన్ని మా యజమానికి సిఫారసు చేసి పనిలో పెట్టించా. ప్రయాణం మొదలయ్యాక 4 గంటల ప్రయాణం తర్వాత రాత్రి 2 గంటల సమయంలో ఎప్పటిలాగే ఫారెస్ట్ హైవే మీద ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గర లారీ ఆపి టీ తాగాలనుకున్నాం. హోటల్ బయట లారీ ఆపి హోటల్ లోపలికి వెళ్ళాను. అది హోటల్ అనే కంటే దాబా అనొచ్చు. గణేష్ మాత్రం లోపలికి రాలేదు. అన్నా, నేను రాను, నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను ఇక్కడే కూర్చుంటా అన్నాడు. అక్కడే దాబా పక్కన కూర్చున్నాడు. నేను ఉండు, లారీలో ట్యాబ్లెట్ ఉంది, వేసుకో అని ట్యాబ్లెట్ తీసి టేబుల్ మీద ఉన్న వాటర్ జగ్ ఇచ్చా. గణేష్ ట్యాబ్లెట్ వేసుకుని, నువ్వు వెళ్ళన్నా, టీ తాగేసిరా అన్నాడు. టీ తాగి బయటకు వచ్చేసరికి గణేష్ తల పూర్తిగా వంకరగా పెట్టి ఆకాశం వైపు చూస్తున్నాడు. ఏరా, కడుపు నొప్పి తగ్గిందా అన్నాను. నా వైపు చూసి వింతగా, కొంచెం భయం కలిగించేలా స్మైల్ చేశాడు. గణేష్, ఏమైంది నీకు అని అడిగినప్పుడు అతడు కొంచెం ఆడపిల్లలా నవ్వుతూ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను, ఈ దారిలో అన్నాడు. అదేంటి, నీకు తెలియదా అన్నాను. సరే రఘు, వెళ్దామా అన్నాడు. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్న అనే పిలిచేవాడు. ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏదో డిఫరెంట్గా ఉంది బిహేవియర్. కొంచెం సిగ్గుపడినట్లు దూరంగా చేయడం స్టార్ట్ చేశాడు. గణేష్ కొత్తగానే పనిలో చేరాడు, కానీ చాలా సరదాగా మాట్లాడేవాడు. కానీ ఈరోజు అతను నేను కాదు, ఇది ఎవరో అనిపించేలా మారిపోయాడు. గణేష్ అలా అసహజంగా మాట్లాడడం, మొహంలో నీరసం, తనని తాను ప్యాంపర్ చేసుకోవడం చూసి ఏదో భయం నాలో నాటుకుంది. అతని కళ్ళల్లో చూస్తే ఎవరో వేరే మనిషి ఉన్నట్టు అనిపించింది. ఇది నిజంగానా లేదా ఏదైనా ప్రాంక్ చేస్తున్నాడా అని కూడా డౌట్ వచ్చింది. ప్రాంక్ అయితే మాత్రం సహజ నటన. వెంటనే లారీలోకి వచ్చి డ్రైవింగ్ సీట్ పైన కూర్చున్నాను. కానీ గణేష్, లారీ డోర్ ఓపెన్ చేస్తావా రఘు అన్నాడు. గణేష్ అయితే ఇలా అడగడు అనుకున్నా. సరే అని హెల్ప్ చేశా. గణేష్ లారీ ఎక్కి సీట్ మీద 2 కాళ్ళు పైన ఉంచి కూర్చున్నాడు. ఏదో ఫస్ట్ టైం లారీలో ట్రావెల్ చేస్తున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అతను నా వైపు చూస్తూ, రాత్రి ఇంకా ముందుంది అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఇదంతా చూస్తుంటే కొంచెం వియర్డ్గానే అనిపిస్తుంది. కానీ హెల్త్ బాగాలేదు కదా, కడుపు నొప్పితో పాటు హై ఫీవర్ ఉంటే ఇలాంటివి అవుతాయి. సర్లే, నువ్వు కాసేపు పడుకోరా అన్నాను. కానీ అలా బయట చూస్తూ ఏదో హమ్ చేస్తూ చాలాసేపు అలాగే కూర్చున్నాడు. సడన్గా నా వైపు చూసి, రఘు, నీకో విషయం చెప్పనా? నీ ముందు ఉన్న వాడి శరీరమే, కానీ లోపల నువ్వు ఊహించనిది ఉంది అన్నాడు. ఆ చెప్పే విధానం భయం కలిగించేలా ఉంది. ఇది వినగానే నా చేతులు వణికిపోయాయి. రోడ్డుపైకి లారీ తీసుకెళ్తున్నాను, కానీ నా మైండ్ పని చేయడం ఆపేసింది. అయినా లారీ ఆపకుండానే నడిపిస్తూ పోతున్నాను. 30 కిలోమీటర్లు దాటిన తర్వాత నా ముందు ఒక ఊరు వచ్చింది. కానీ మళ్ళీ నా మదిలో సందేహం. పల్లె వంటి ఆ ఊరు అంత నిశ్శబ్దం. పాకిన పొగలు, కాలిపోయిన చెట్లు, ఇవన్నీ ఆ మార్గంలో ఎప్పుడూ లేవు. గణేష్ కళ్ళల్లో నల్లటి నీడలు పడుతున్నాయి. అతను మెల్లగా అన్నాడు, ఇక్కడే ఆపు, ఈ ఊరు నాకు కావాలి. నేనేం మాట్లాడకుండా స్టీరింగ్ గట్టిగా పట్టుకున్నాను.
ఆ ఊర్లో అడుగు పెట్టకూడదు అని నాకు లోపల కలిగిన గట్టిపాటి భావన. కానీ గణేష్ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆపు ఆపు అంటూ నా మెడ చుట్టూ అతని చేతులు చుట్టేశాడు. ఊపిరి తీసుకోలేని విధంగా నా మెడ గట్టిగా పట్టేసిన గణేష్ నీ తిప్పి కొట్టాలని అనుకున్నాను. కానీ బలంగా పట్టుకొని ఉన్న ఆ చేతులు మామూలు మనిషి చేతుల్లా అనిపించలేదు. శక్తివంతమైన పట్టు అది. అప్పుడు అర్థమైంది వాడికి ఏదో దుష్టశక్తి ఆవహించిందని. నాలో నేను ఇలా అనుకోవడం స్టార్ట్ చేశాను. భయపడ్డానంటే దయ్యానికి నాపై అధికారం ఇచ్చినట్టే, కానీ భక్తితో గెలవగలను అనుకున్నాను. హనుమంతుడి నామం గుర్తొచ్చింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే గుర్తొచ్చింది అమ్మ ఇచ్చిన హనుమాన్ లాకెట్ స్టీరింగ్ పక్కన హ్యాంగ్ చేశా అని. ఎలాగోలా చేతిలోకి తీసుకున్నా. నా గుండెకు ధైర్యం చెప్పుకుంటూ గట్టిగా పఠించాను. ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః. లారీ సైడ్కి వెళ్ళిపోతుంది అని తెలిసి చివరి ప్రయత్నంగా బ్రేక్ వేశా. లారీ ఒక్కసారిగా శబ్దం చేస్తూ నిలిచిపోయింది. ఒక్కసారి గణేష్ ఆగిపోయాడు. తన 2 చేతులతో చెవులను మూసుకున్నాడు. శరీరం వణుకుతోంది. గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అతను తన చేతులతో తన చెవులను బలంగా కప్పుకున్నాడు. గలంలో ఆవేదన, బలహీనత కలిగిన వింత స్వరం. ఆపే, చాలురా, నన్ను కాల్చేస్తుంది. నువ్వు దాన్ని మానే, నేను పోతా, వదిలేస్తాను ఈ వాడిని. ఆ కేక గుండెని చీల్చేసేలా ఉంది. హనుమంతుడి నామం నన్ను కాల్చేస్తుంది, వదిలే అంటూ దయ్యం బలహీనపడి మొరపెట్టుకుంటుంది. నేను భయంతో వెనక్కి తగ్గాను, కానీ మంత్రాన్ని ఆపలేదు. పఠిస్తున్న ప్రతి పదం అతని మీద బాణంలా పనిచేస్తుంది. ఇప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. అలా నిలబడిన క్షణమే నా వెనుకనున్న గణేష్ ఒక్కసారిగా గట్టిగా అరిచి పడిపోయాడు. కాసేపటి తర్వాత అతను స్పృహలోకి వచ్చాడు. కానీ వింత ఏంటంటే అతనికి ఏమీ గుర్తులేదు. అన్నా, మనం ఎక్కడ ఉన్నాం? నాకు తలనొప్పిగా ఉంది అని అన్నాడు. నేను పూర్తిగా నిశ్చలంగా అతన్ని చూస్తూ ఉండిపోయాను. ఇంకా అక్కడి నుంచి వీలైనంత ఫాస్ట్గా వెళ్ళిపోయాం. దారిలో ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని జరిగిందంతా అక్కడ ఉన్న పంతులు గారికి చెప్పా. మంత్ర జపం చేసి బొట్టు పెట్టి హనుమాన్ రక్ష దారం కట్టి పంపించారు. తర్వాత అతని తన కుటుంబానికి అప్పగించాను. తర్వాత ఆ మార్గాన్ని ఎప్పటికీ వదిలేశాను. గణేష్కి ఇప్పటికీ ఏమీ తెలియదు. కానీ నేను మాత్రం అసలు ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ఆ మార్గం గురించి తెలుసుకున్నా. అయితే ఆ రోడ్లో 20 ఏళ్ల క్రితం ఒక గ్రామం పూర్తిగా కాలిపోయిందట. ఆ గ్రామంలో ఉన్న ఆడపిల్లలు ఆత్మలో ఎవరైనా ఆ మార్గం మీద వెళ్తే వారిని తమ ఊరికి తీసుకెళ్లాలని చూస్తాయట. అదే క్లీనర్ గణేష్లో ప్రవేశించిన ఆత్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీలైతే సపోర్ట్ చేయండి.